సో టెంప్టింగ్ ఉంది కదా శ్రీను. డ్రాగన్ ఫ్రూట్ అంటారు దీన్ని. ఫస్ట్ టైం చూస్తున్నా. అసలు ఫస్ట్ ఎక్కడ చూసాను తెలుసా? గుంటూరులో చూసాను నేను దీన్ని. చూసి అనుకున్నాను అసలు మన సైడ్ తెలంగాణలో ఎప్పుడు చూడలేదు నేను. అసలు భలే ఉంది అనుకున్నా. కానీ అసలు ఎలాగ తింటారు, అసలు ఎలా ఉంటుందో టేస్ట్, అసలు అంత అయోమయంగా ఉంది. అందుకని గుంటూరు నుంచి వచ్చినప్పటి నుంచి చెప్తున్నా, డ్రాగన్ ఫ్రూట్ ఉంటే తీసుకురా అని. సంతలో ఈ రోజు వచ్చింది. అది గుర్తుండి వాళ్ళ సంతలో కనపడంగానే కొనుక్కొచ్చాను. 100 రూపాయలు ఇది. 100 రూపాయలు. అమ్మో, అందుకని ఇమ్మీడియట్ కట్ చేయాలి, లేకపోతే పాడైపోయిందంటే 100 రూపాయలు వేస్ట్ చేసినట్టే కదా. కట్ చేయి. సరే ఎట్లా కట్ చేద్దామని చెప్పి యూట్యూబ్ లో చూస్తే అసలు పిచ్చిగా ఉన్నాయి అనమాట. వ్యూస్ సూపర్ ఉన్నాయి. మనకు వచ్చే వ్యూస్ 100 అనుకో, అయినా కూడా కట్ చేసి మనం కూడా యూట్యూబ్ లో పెట్టేద్దామని చెప్పేసి నేను కూడా వీడియో తీస్తున్నాను అనమాట. కట్ చేస్తున్నా, అసలు కట్ చేయబుద్ధి కావట్లేదు. ఎంత బాగుందో చూడు. ఏం లేదు, అటు ఇటు అసలు కట్ చేసిన లోపల ఎలా ఉంటుందో ఏంటో. మన ఫ్రూట్, తెలంగాణ ఫ్రూట్. సస్పెన్స్. తెలంగాణ ఫ్రూట్ ఎలా ఉంటుందా అని అటు ఇటు జస్ట్ మన బంగాళదుంప చెక్కు తీసినట్టు అటు ఇటు కటింగ్, తర్వాత వర్టికల్గా పెట్టి. ఇదేంటి శ్రీనిట్టుంది? అమ్మో, మిగలబడ్డేసిందా ఏంటి? అమ్మో, ఇట్లా ఉంది ఏంటి అసలు? బీట్రూట్ లాగా ఉందిగా. తర్వాత మళ్ళీ ఇంకొక పీసు. తర్వాత స్కిన్ ఇట్లా తీసేయటమే, సింపుల్ అరటిపండు తొక్కలాగా. ఏముంది కలరు, కొంచెం ఎక్కువ పండేసిందా ఏంటిది? ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను 50+లో. అమెరికాలో బాగా దొరుకుతాయి అమ్మాయి. ఇవి మన తెలంగాణలో కూడా ఉంటాయంట. ఏంటి, కరీంనగర్ అటు సైడ్. అసలు కలర్ అయితే టెంప్టింగ్ ఉంది బాగా. ఫస్ట్ నువ్వు చేస్తావు, నేను చేయనా? అంటే నీ ఎక్స్పెరిమెంట్ నా మీదనా? అసలు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంటుందని. నాకు ఎంత పండితే ఏంటో రకంగా ఉంది అసలు. ఇంకా స్వీట్ ఉంటుంది పండి. అవునా? అదే నే సబ్జా గింజలు తగులుతున్నట్టుగా, మధ్య మధ్యలో జ్యూసీగా అలా ఉంది. మళ్ళీ ఇంకొకటి కూడా ఉంటుంది కదా శ్రీను, అదే ఒకటి రష్యన్ది, ఒకటి ఇట్లా ఉంటుంది గ్రీన్ కలర్ది. ఏంటిది ఆ ఫ్రూట్? మార్కెట్లో అలా ఉంది ఇది. అదే జాక్ ఫ్రూట్. ఏమో ఆ ఫ్రూట్ పేరు కూడా గుర్తు రావట్లా. సూపర్ ఉంది. ఎంజాయ్ చేయను కూడా. ఓకే.